హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. సో ప్రధానమంత్రి గురించి, పర్సనల్ PM ఆఫీసులు జరుగుతున్న అనేక అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. అతనికి అత్యంత సన్నిహితుడు, 10 ఏళ్ల నుంచి PM ఆఫీస్లో ఉన్న వ్యక్తి, నీడలాగా ఉన్న వ్యక్తి. చెప్పాను కదా, మీడియాలని కనుసన్నలతో ఆడించే అదృశ్య వ్యక్తి అని. సర్జికల్ స్ట్రైక్ ఫెయిల్యూర్, ఒక పవర్ఫుల్ కింగ్ మేకర్ నుంచి పతనం అంచు వరకు తీసుకువెళ్ళింది అతన్ని. అసలు ఒక నిందితుడిగా అతను ఎలా వచ్చాడు, ఏం జరుగుతుంది PM ఆఫీస్లో, దాని గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. దానిలో భాగంగా ఇంకొక పార్ట్ ఈ వీడియో. గూగుల్, ఫేస్బుక్ లాంటి అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల్ని కూడా ఎలా ఎఫెక్ట్ చేశారు అనేది ఈ పాయింట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్. అవును, మెటాతో రహస్య ఒప్పందాలు అనే దాని గురించి మనం చూస్తే, శివనాథ్ తుక్రాల్ కనెక్షన్. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ ఎవరు ఉంటే శివనాథ్ తుక్రాల్తో. ఇతనితో జోషికి పాత రిలేషన్స్ ఉన్నాయి. ఈ తుక్రాల్ గతంలో ఉపాలిటా టెక్నాలజీస్ అనే ఒక సంస్థలో ఉండేవాళ్ళు. ఈ సంస్థే మోదీ యాప్ ఇంకా బీజేపీ డిజిటల్ క్యాంపెయిన్లు చూసేదట. కంటెంట్ సెన్సార్షిప్. బీజేపీకి వ్యతిరేకంగా ఏవైతే పోస్టులు వస్తున్నాయో అవన్నీ తీసేయడం, లేకపోతే రీచ్ అనేది తగ్గించడం, ఇంకా ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలని వైరల్ చేయడం లాంటి పనుల్లో జోషి చక్రం తిప్పారట. సో ఈ విషయాలన్నీ కూడా ఒక ప్రధాన పత్రికలో రావడం జరిగింది. అంకీదాస్ నిష్క్రమణ. అసలు ఎవరి అంకీదాస్, ఏంటి, ఎలా బయటకు వెళ్ళారని చూస్తే, 2020లో అంకీదాస్ ఇతను ఫేస్బుక్ అధికారిగా ఉన్నారు. అంతేకాదు ఆయన వివాదాల్లో తప్పుకున్న వ్యక్తిగా కూడా ఉన్నారు. అప్పుడు జోషికి అనుకూలమైన వ్యక్తులనే కొన్ని ఇతను కనుసలలో ఉండాల్సిన ప్లేసుల్లో, ఆ ప్లేసుల్లో కట్టబెట్టారనే ఆరోపణలు కూడా అప్పుడు వచ్చాయి. అంతేకాదు గోధి మీడియా, ఇంకా పావ్లోవ్స్ డాగ్స్, ఇలాంటి కొన్ని థియరీస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు చేస్తున్న ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. వ్యాఖ్యలు ఇవన్నీ ఒకసారి చూస్తే, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒకప్పుడు జోషిని ఉద్దేశించే సంచలనంగా ఒక ట్వీట్ చేశారు. ఏంటది అంటే, హీరేన్ జోషి భారత మీడియాను పావ్లోవ్ కుక్కలాగా మార్చేశారని చాలా సెన్సేషన్గా ఒకసారి విమర్శించారు. అంటే పైనున్న వ్యక్తి గంట కొడితే, అదే మెసేజ్ చేస్తే కిందన్న మీడియా ఆ పని చేస్తుంది అని. స్క్రిప్టెడ్ డిబేట్స్, 9 గంటల డిస్కషన్స్ వస్తాయి కదా, ఏ టాపిక్ని హైలైట్ చేయాలి, ఎవరిని స్ట్రాంగ్గా చూపించాలి, ఆ జోషి కార్యాలయం నుంచి వచ్చే మెసేజ్ల ద్వారానే ఇదంతా డిసైడ్ అయ్యేది అని ఎడిటర్స్ ఇంటర్నల్గా మాట్లాడుతూ ఉన్న పాయింట్ని హైలైట్ చేయడం, ఇవన్నీ జరిగిన నిజాలుగా బయటకు వస్తున్నాయి. తబ్లిగీ జమాత్ వివాదం. ఇదేంటి అంటే, కరోనా టైంలో దేశవ్యాప్తంగా ముస్లింల మీద ద్వేషం పెరిగే విధంగా కరోనా జిహాద్ అని ఒక పదం మీడియాలో ప్రమోట్ చేయించింది జోషి అని కొన్ని పాయింట్స్ ద్వారా బయటకు వస్తుంది. ఇంకా వ్యక్తిగత కక్షలు, రియా చక్రవర్తి, అతిష్ దశేష్, రాజకీయ మైలేజ్, ఇవన్నీ కూడా ఏం పాయింట్స్ అంటే, బీహార్ ఎన్నికల టైంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకోవడానికి రియా చక్రవర్తి మీద ఒక రకమైన విచ్ హంట్, ఒక వేట నిర్వహించాలి అని మీడియాని జోషి పురుగొల్పినట్లు కూడా కొంతమంది ఎడిటర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు అవన్నీ హైలైట్ అవుతున్నాయి. ఇంకా రివెంజ్ పాలిటిక్స్. డివైడర్ ఇన్ చీఫ్ అని ఒక మ్యాగజైన్లో విమర్శించినందుకు జర్నలిస్ట్ ఆతిష్ తసీర్ OCI కార్డ్ని కంప్లీట్గా రద్దు చేయడంలో జోషి చాలా సీరియస్గా, యాక్టివ్గా ఉండి మరి అతని తల్లి తవ్లీవ్ సింగ్ చెప్పిన మాటలు ఇవి. అతనే చేయించాడని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఇవి. సో ఎవరికైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇవన్నీ విషయాలు ఇప్పుడు జోషి గురించి బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్ని సీక్రెట్స్ బయటకు వస్తాయనే విషయాలు మనం చెప్పలేం. ఎందుకంటే PM ఆఫీస్లోనే అధికారికంగా కాకపోయినా అన్అఫీషియల్గా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక తప్పు జరిగిన వ్యక్తిని తప్పు అని చూపిస్తారో ఇక్కడ హైలైట్ అవుతారనే పాయింట్లో అసలు PM ఆఫీస్లో సీక్రెట్స్ అన్ని ఇలా బయటకు వస్తే ఇలా. ఇక ఆపరేషన్ సింధూర్ ది ఫైనల్ నెయిల్, చివరి దెబ్బ అని చెప్పాలి. భ్రమలు కల్పించడం. యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా సైనిక సమాచారం కంటే తప్పుడు దేశభక్తి రెచ్చగొట్టే వార్తలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాచీ మనది అనేది మెయిన్ పాయింట్. ఇది జోషి మీడియా చేయించిన ప్రచారం అని దీనికి మోదీ ఫీల్ అయ్యారు. విదేశీ మీడియాలో భారత్ నవ్వుల పాలవడం కూడా కొంతమంది రియాక్ట్ అవ్వడం కూడా చూసాం. ఇక ట్రంప్ విషయం కూడా, ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని క్రెడిట్స్ అన్ని కొట్టేయడానికి చూడడం అనేది మోదీకి నచ్చలేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పరిధి దాటి ప్రవర్తించాడని మోదీ ఫీల్ అయ్యాడో ఇదే ఎండ్ కార్డ్కి పాయింట్ అయింది. అయితే ఈ హీరోయిన్ జోషి అజ్ఞాతం వైపు అడుగులు వేస్తున్నారంటే పవర్ ట్రాన్స్ఫర్. ప్రస్తుతం మీడియా పర్యవేక్షణ బాధ్యతలు ప్రతీక్ దోషి అనే వ్యక్తికి వెళ్ళిపోయాయి. ఈ జోషికి PMOలో ఒక రూమ్ అయితే ఉంది, కానీ ఇంతకుముందు ఆయనకున్న ఎన్నో పగ్గాలు లేవు. సో ఇది ఒక సైలెంట్ డిస్ట్రాయ్ లాంటిది, నిశ్శబ్ద పతనం అనొచ్చు.
ఈ హీరెన్ జోషి ఒక ఓపెన్ సీక్రెట్ అయిపోయారు. ఆయన ఎంత వేగంగా ఎదిగారో అంతకంటే వేగంగా ఈ రాజకీయ చదరంగంలో ఒక పావులాగా మారి పక్కకు నెట్టివేయబడ్డ వ్యక్తి. క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా, మీడియాను నియంత్రించే ఇలాంటి సీక్రెట్ మ్యాన్, అదృశ్య శక్తులు, వ్యక్తులు, వ్యవస్థ మారిపోతుందా? కొత్త పేరుతో ఇంకొకరు వస్తారా అనేది మెయిన్ పాయింట్. సో హీరెన్ జోషి కథ ఒక వ్యక్తి పతనం మాత్రమే కాదు, భారత మీడియా ఎలాగైతే ఒక వ్యక్తి చేతిలో బందీ అయిందో చెప్పే ఒక హెచ్చరిక, వార్నింగ్ లాంటిది. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిజం ఉంటేనే ఇలాంటి గేట్ కీపర్స్ కనపడకుండా ఉంటారు. సో ఇదే హీరెన్ జోషి అని అదృశ్య మ్యాన్ అసలు కథ. బెట్టింగ్ యాప్ ఆరోపణలు, పిఎంఓలో అంతర్గత యుద్ధం, ఇంతేకాదు దెబ్బతిన్న విశ్వగురు ఇమేజ్, ఇవన్నీ కలిసి జోషి అనే వ్యక్తిని బయటకు నెట్టి అవతల పడేశాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, జోషికి తెలిసిన 10 ఏళ్ల పిఎంఓలో ఉన్న రహస్యాలు ఇప్పుడు బయటకు వస్తాయా అనేదే. ప్రభుత్వం అతన్ని అజ్ఞాతంలోకి పంపిస్తుందా, లేకపోతే రాజ్యసభలో నోరు మూయిస్తుందా అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.